నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. గుడ్ న్యూస్, బంగారం కరుణిస్తోంది, వెండి కూడా కొండ దిగొస్తోంది. దివాళీ స్వీట్ ను మించిన స్వీట్ న్యూస్లు అందుతున్నాయి గోల్డ్ ప్రియులకు. బంగారం వెండి రేట్లు భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఓ దశలో 13,000కు పైగా తగ్గిన తులం బంగారం ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జనాలకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఒకే టైంలో అందిస్తూ బంగారం ధరలు నేల చూపులు చూశాయి. అసలు ఒక్క రోజులో ఇంతలా ఎందుకు తగ్గాయి? బంగారం వెండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా? గోల్డ్ కొనాలి అనుకునే వాళ్లకు ఇక అన్నీ గోల్డెన్ డేసేనా? భారీగా తగ్గిన బంగారం ధర, బంగారం బాటలోనే నడుస్తున్న సిల్వర్, బంగారం వెండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా? ఒక్క రోజులో ఇంతలా ఎందుకు తగ్గినట్లు? గోల్డ్ ప్రియులకు గోల్డెన్ డేస్ వచ్చాయా? బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా. కలలు, కష్టాలతో పాటు బంగారం చుట్టూ భవిష్యత్తు భరోసా అల్లుకుని ఉంటుంది మన దేశంలో. ఓ ప్రత్యేకమైన రోజు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకోవాలనే ట్రెడిషన్ ఉందంటే మన సంప్రదాయంలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో బంగారం వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా మన దేశంలో 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఒక పెట్టుబడి వస్తువు అయితే భారత్కు మాత్రమే బంగారం ఒక సంప్రదాయమైన సెంటిమెంట్తో కూడుకున్న వస్తువు. భారతీయ మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువ. అయితే ఇప్పుడు సామాన్యులు కొనలేని స్థాయికి బంగారం చేరుకుంది. 6 నెలలుగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక బంగారాన్ని కలలోనే చూడాలి, కలల్లోనే కోరుకోవాలి అనుకునే స్థాయికి చాలా మంది ఆలోచనలు పడిపోతున్న వేళ మార్కెట్లో మంచి న్యూస్ వినిపించింది. బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బంగారంతో పాటు వెండి కూడా ఢమాలనేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 1,28,000కు చేరుకోగా 22 క్యారెట్ల తులం గోల్డ్ 1,17,000 దగ్గర కదిలింది. ఇకటు 2 లక్షలు చేరుకుంటుందా అనిపించిన వెండి ధర కూడా భారీగా పతనమైంది. బుధవారం నాటికి కిలో సిల్వర్ 1,65,000కు చేరుకుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర ఏకంగా $245 క్షీణించింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,097కు చేరింది. $3.9 తగ్గి $48.39కు దిగి వచ్చింది. ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలు మరింత దూసుకుపోతాయా అని జనం భయపడిపోయారు. సరిగ్గా కార్తీక మాసం మొదటి రోజు రేటు దిగి రావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు 60% పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. త్వరలోనే ఔన్స్ బంగారం ధర ఏకంగా $5,000కు పెరిగే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే లాభాల స్వీకరణతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగి ధరలు 6% వరకు పడిపోయాయి. ఆసియా మార్కెట్లలోనూ ఈ పతనం కొనసాగింది. ఒక దశలో బంగారం ఔన్స్ ధర $4,000 వరకు తగ్గింది. వెండి కూడా అదే దారిలో నష్టపోయింది. దీని ప్రభావం బంగారం ఉత్పత్తిదారుల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ఆసియా మార్కెట్లలోనూ బలహీనంగా ప్రారంభమయ్యాయి. బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, తగ్గినా కూడా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీంతో డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.
బంగారం ధర పతనానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రాఫిట్ బుకింగ్. కొద్ది రోజులుగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధర ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. రేట్లు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. బంగారం మీద పెట్టుబడులు కూడా పెరిగాయి. ఇప్పటికే చాలా పెరిగాయని భావించి ఇన్వెస్టర్లు ఆ లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు భారీగా విక్రయాలు జరిపారు. దీంతో ఒక్కసారిగా క్రాష్ కనిపిస్తోంది. ఇక రెండో కారణం యుఎస్ డాలర్. అమెరికా డాలర్ ఇండెక్స్ కొద్ది రోజులుగా మళ్లీ స్ట్రాంగ్ అవుతోంది. మరోసారి 100 స్థాయికి చేరువైంది. డాలర్ పుంజుకోవడంతో ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు డాలర్లలో కొనుగోళ్లు జరిపే బంగారం లాంటి లోహాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. డిమాండ్ తగ్గుతోంది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక మూడోది అమెరికా చైనా వాణిజ్య చర్చలు. చైనాపై అమెరికా 100% అదనంగా దిగుమతి సుంకాలను పెంచింది. అయితే ఇవన్నీ తాత్కాలికమే అని ట్రంప్ కామెంట్స్ తో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా చూసే అవసరం తగ్గుతోంది. దీంతో పెట్టుబడులు తగ్గి గోల్డ్ ధర తగ్గుతోంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారాన్ని వదిలి రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీలు, ఇతర అధిక రిస్క్ పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. వీటికి తోడు ఇతర సాంకేతిక కారణాలతో అమ్మకాలు కూడా వెల్లువెత్తాయి. దీంతో బంగారం ధరలు ఎప్పుడూ లేనంత దిగి వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. అవి బంగారం ధరలనే కాదు, వెండి రేట్లను కూడా ప్రభావితం చేశాయి. అయితే ఇక ధనత్రయోదశి, దీపావళి లాంటి పండుగల సమయంలో వెండి కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతాయి. దీంతో ధరలు కూడా కొండెక్కి కూర్చుంటాయి. ఈసారి కూడా అదే కనిపించింది. పండగలు అయిపోయాయి. డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకుంటోంది. దీంతో సిల్వర్ రేట్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిణామాలతో బంగారం, వెండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా అనే చర్చ జరుగుతోంది. ఒక్క రోజులో తులం బంగారం 7,000కు పైగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆనందంతో పాటు కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గుతాయా, లేదంటే ఇప్పుడు కొంటేనే బెటరా అనే ఆలోచనలో పడ్డారు. ఒక్క రోజులో బంగారం, వెండి ధరలు భారీగా దిగి రావడంతో జనాల్లో ఆనందంతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఫ్యూచర్లో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు కొంటే మంచవుతుందా, మునిగిపోతామా అనే డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో మరింత రికార్డులు బద్దలవడం, సంచలనాలు చూడడం ఖాయమా? బంగారం మీద ఇప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? వాచ్ దిస్. బంగారం, వెండి డౌన్ ట్రెండ్ ఎక్కడి వరకు? ఫ్యూచర్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయి? తులం గోల్డ్ 1,00,000 దిగువకు చేరుకుంటుందా? బంగారం, వెండి ధర తగ్గుదల తాత్కాలికమేనా? ఇప్పుడు బంగారం కొనుగోలు చెయ్యాలా వద్దా? బంగారం మీద పెట్టుబడులు అసలు సేఫ్ కాదా? కాలాలు, ప్రాంతాలు, పరిస్థితులు అసలు దేంతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటూనే ఉంటుంది. 100 ఏళ్ల చరిత్ర పేజీలను తిరగేసినా ఇదే కనిపిస్తుంటుంది కూడా. ఎప్పటికప్పుడు గోల్డ్ ధర పెరుగుతూనే ఉంది. అయితే గత 10 ఏళ్లలో ఈ పెరుగుదల అనేది వేరే స్థాయిలో ఉంది. ఈ ఏడాది అయితే మరీను రాకెట్ స్పీడ్తో పోటీ పడుతుందా అనిపించాయి గోల్డ్ రేట్ల పెరుగుదల. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం 70,000కు అటు ఇటుగా ఉంటే ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 60% ధర పెరిగింది. ముందస్తు అంచనాల రికార్డుల్ని కూడా చెరిపేసింది. ఇక బంగారాన్ని అందుకోవడం కష్టం, బంగారం కళలు కూడా కాస్ట్లీగా మారిపోతున్నాయని జనాలు అనుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఔన్స్ బంగారం ధర తగ్గడంతో ఆ ఎఫెక్ట్ భారతీయ మార్కెట్ మీద పడింది. దీంతో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇది జస్ట్ మురిపం మాత్రమేనా? ఫ్యూచర్లో మళ్లీ పెరుగుతాయా, లేదంటే మరింత తగ్గుతాయా అనే డిస్కషన్ జనాల్లో కనిపిస్తోంది.
ధరల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పతనం తాత్కాలికమే అని, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు భారీగా పడిపోతున్నా ఇది స్వల్పకాలిక అస్థిరతకు మాత్రమే సంకేతాలు అని సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయదని అంటున్నారు. ఇకటు ధరలు తగ్గుతూ ఉండడంతో బంగారాన్ని విక్రయించొద్దని, చక్కటి కొనుగోలు అవకాశంగా చూడాలని ఇన్వెస్టర్లకు సలహాలిస్తున్నారు. రానున్న రోజుల్లో విడుదలయ్యే యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇతర ఆర్థిక గణాంకాలు బంగారం ధరలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇకటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే సాధారణంగానే బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫెడ్ మరో 25 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. ఇకటు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆర్థిక అనిశ్చితికి కారణంగా ఉంది. ఇది కూడా బంగారం ధరలు పెంచే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ప్రపంచవ్యాప్తంగా బంగారం గనులు పరిమితంగా ఉన్నాయి. ఉత్పత్తి ఓ స్థాయికి మించి పెరగటం లేదు. అయితే డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగిపోతోంది. దీంతో డిమాండ్కు తగినట్లు బంగారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. బంగారం వెలికి తీసే ప్రక్రియ చాలా ఖరీదైనది. గోల్డ్ లభ్యమయ్యే ప్రతి చోట వెలికి తీయడం కూడా కుదిరే పని కాదు. భూగర్భంలో, సముద్ర గర్భంలో బంగారం నిల్వలకు కొరత లేకపోయినా నిల్వలున్న ప్రతి చోట మైనింగ్ చేయలేని పరిమితి గోల్డ్కు డిమాండ్ పెంచేస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పీక్స్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇకటు ప్రస్తుతానికి డిమాండ్ తగ్గడంతో ధరలు పతనమవుతున్నాయి. రేపటి రోజు ప్రపంచంలో ఎలాంటి అనిశ్చితి నెలకొంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం అంతా బాగున్నట్లు అనిపిస్తోంది కాబట్టి ధరలు దిగి వస్తున్నాయి. మళ్లీ ఉద్రిక్తతలు మొదలైతే ధరలు పెరగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూసినా ప్రస్తుత పతనం అనేది తాత్కాలికమే అని, ఫ్యూచర్లో గోల్డ్ ధరలు మరింత పెరగడం ఖాయం అనేది కొందరి అభిప్రాయం. ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. విపరీతంగా తగ్గుతుందా అంటే ఎంతవరకు తగ్గచ్చు? 10 to 20% తగ్గచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఎక్కువ చేసినాయో అవి అమ్మటం మొదలు పెడితే, చైనా ఇట్లా కంట్రీస్ అమ్మటం మొదలు పెడితే లకారం కంటే కిందకు వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు వాళ్ళందరూ అమ్మే ఛాన్స్ లో, అమ్మే మూడ్ లో లేరు, ఇంకా ఎక్కువ చేసే ఛాన్స్ లో ఉన్నారు. ఎందుకంటే మనం $19 బిలియన్ వర్త్ మన ఆర్బీఐ ఎక్కువ చేసింది. సో ఇప్పటికీ వెనక చూపిలేదు, ఇంకా కొంచెం కిందకు వస్తే కొనేటట్టే ఉన్నారు. అంటే గోల్డ్ పడితే కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా అమ్మే ఛాన్స్లు కనపడట్లేదు, బై మూడ్ లోనే ఉంది. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు కొంచెం కొంచెంగా పోగు చేసుకోవడం బెటర్ అని కొందరు నిపుణులు సూచిస్తూ ఉంటే, పెట్టుబడుల కోసం చూసేవాళ్లు మాత్రం కొద్ది రోజులు ఎదురు చూసే ధోరణితో ఉంటే బెటర్ అని మరికొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గోల్డ్ తో పాటు సిల్వర్ ప్రమాదకరమైన శిఖరాలకు చేరుకున్నాయని, రాబోయే రోజుల్లో 2 లోహాలు నిరోధక స్థాయిలను చేరుకుంటాయని, ఇది పదునైన అమ్మకాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు గతంలోనే సూచించారు. నిజానికి ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. బంగారం ధరలు 30 నుంచి 35% తగ్గి 10 గ్రాములకు 77,000కు చేరుకోవచ్చంటూ ఇంకొందరు నిపుణులు సూచించారు. అయితే బంగారం ఔన్స్కు 2,600 నుంచి $2,700 వరకు తగ్గే వరకు వేచి ఉండాలని, అలా జరిగిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని, అంతకు ముందు కాదు అని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా చాలా రోజుల తర్వాత పసిడి ప్రియుల కళ్లలో ఆనందం కనిపించింది. మరి బంగారం ధరలు ఇలానే ఉంటాయా? ఇలా మురిపించి అలా మళ్లీ కొండెక్కుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది.